హలో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మూవీ రేటింగ్స్ కానీ అలానే క్రికెట్ రెండు మ్యాచ్ల మధ్య జరిగితే పోలింగ్ సిస్టమ్ ఉంటుంది కదా. ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది పోలింగ్ సిస్టమ్ అనేది అది ఎలా క్రియేట్ చేయాలని ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. షేర్చాట్ యాప్లో ఇక్కడ మీకు సైడ్లో పోల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. షేర్చాట్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత అది క్లిక్ చేయండి ఫ్రెండ్. అది క్లిక్ చేసిన తర్వాత మీరు మామూలుగా క్రికెట్ మ్యాచ్ మామూలుగా సైరా మూవీ గురించి పోలింగ్ రాద్దాం అనుకున్నా. చూడండి సైరా మూవీ ఎలా ఉంది అనేసి ఒక క్యాప్షన్ రాసేసి అక్కడ మీరు ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్లో ఏమని రాస్తారు, మూవీ బాగుంది అనేది ఒక క్యాప్షన్ రాయండి. అంటే ఇవి వాళ్ళు ఓటింగ్ ఇవ్వడానికి అనమాట. నేను మామూలుగా సూపర్బ్ అని ఇస్తున్నాను. సెకండ్ బాగాలేదు, నెక్స్ట్ థర్డ్ వన్ యావరేజ్గా ఉంది. మీ ఇష్టం, అంటే మినిమం 2 ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు 2 కన్నా ఎక్కువ ఇచ్చేసుకోవచ్చు, మినిమం అయితే 2 ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నేను బాగోలేదు అని సెకండ్ ఇచ్చాను, ఫస్ట్ సూపర్, థర్డ్ వన్ వచ్చేసి యావరేజ్ అని. ఇలా మీకు మీ ఇష్టం ఫ్రెండ్స్, 2 ఇచ్చేసుకోవచ్చు లేదా 3 ఇచ్చేసుకోవచ్చు. మీరు ఎన్ని రేటింగ్స్ అనేవి ఇవ్వాలనుకుంటానో అన్ని ఇచ్చేసుకొని పక్కన ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా, ఆ ఇమేజ్ ఆప్షన్లో మీకు కావాలనుకుంటే ఇమేజ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను మామూలుగా సైరా ఇమేజ్ పెడుతున్నాను. అదే ఒకవేళ క్రికెట్ మ్యాచ్ అనుకోండి, పాకిస్తాన్ ఒకవేళ ఇండియా అనుకోండి, అక్కడ ఇండియా అన్న బాగుంది అన్న కాడ ఇండియాది పెట్టవచ్చు. అలానే ఒకవేళ పాకిస్తాన్ అన్నారు అనుకోండి, పాకిస్తాన్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు పక్కన కావాలంటే. నేను మామూలుగా ఇక్కడ సైరా మూవీ కాబట్టి సైరా ఇమేజ్ అని పెడుతున్నాను. నేను పాకిస్తాన్ ఒక క్రికెట్ మ్యాచ్ అయితే ఎలా పెట్టాలో అది కూడా చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఇలా మీ మొత్తం కూడా ఇలా 3 ఉన్నాయి కాబట్టి నేను 3 వాటికి కూడా సేమ్ సైరా మూవీ ఇమేజే పెడుతున్నాను. మీకు అలా కావాలంటే క్రాప్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే చూడండి నేను అలా క్రాప్ చేస్తున్నాను, మీరు క్రాప్ కూడా చేసేసుకోవచ్చు. నేను మామూలుగా స్క్రీన్ షాట్ తీసాను, అది తీసేసి మీరు పోస్ట్ చేయండి. అక్కడ పైన అప్లోడ్ ఉంది కదా, అక్కడ పోస్ట్ అని చేసేసి మీకు ఇక్కడ ట్యాగ్ ఉంటుంది. మనం సైరాకి సంబంధించిన మూవీ కాబట్టి సైరాకి సంబంధించిన ట్యాగ్లో పోస్ట్ చేయండి. మళ్ళీ వేరే పోస్ట్ చేసినా కానీ అది ఆటోమేటిక్గా డిలీట్ చేస్తారు కాబట్టి ఎగ్జాక్ట్గా కరెక్ట్ ట్యాగ్లో పోస్ట్ చేయండి. ఇక్కడ మీరు కావాలంటే సైరా రివ్యూ కాబట్టి అది క్లిక్ చేయండి. నేను చూపిస్తాను మొత్తం కూడా. అలా రేటింగ్ సైరా మూవీ ఇక్కడ ఉంది కదా, ఓకే కింద చూడండి సైరా రివ్యూ అని ఉంది కదా, అది ఇచ్చేసేయండి. పైది క్లాన్స్ ఇచ్చేసి పోస్ట్ చేయండి. మీకు చూపిస్తాను పోస్ట్ అయినాక కూడా మీకు ఆ పోస్ట్ అనేది ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. 3 ఇచ్చేసుకోవచ్చు, 4 ఇచ్చేసుకోవచ్చు. మీరు అప్లోడ్ అవుతుంది, అప్లోడ్ అయిన తర్వాత మీరు చూపిస్తాను. వీడియో అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎండ్ వరకు చూడండి. పాకిస్తాన్ మ్యాచ్ ఇండియాది కూడా ఎలా పోలింగ్ సిస్టమ్ అనేది చూడండి. కంటెంట్ అప్లోడ్ పూర్తయింది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ చేసి చూపిస్తే చూడండి ఇలా సూపర్, బాగోలేదు, యావరేజ్, ఇలా మీకు పోలింగ్ అని అడుగుతూ ఉంటుంది. ఆ మధ్యలో డాట్ ఉంది కదా, ఆ డాట్ మీద క్లిక్ చేస్తే రేటింగ్ ఇస్తూ ఉంటారు అనమాట. మీ పోస్ట్ ఎవరైతే చూస్తారో వాళ్ళు మూవీ చూస్తే రేటింగ్ ఇస్తారు. అక్కడ సూపర్ అయితేనే దాని మీద డాట్ చేస్తూ ఉంటారు. అక్కడ మీకు పర్సంటేజ్ చూపిస్తూ ఉంటుంది ఒక మూవీ యొక్క రేటింగ్ అనేది 100%. నేను సూపర్ అన్నా కాబట్టి దానికి రేటింగ్ అనేది దానికి ఇచ్చేస్తారు. సేమ్ అలానే ఒకవేళ పాకిస్తాన్ ఇండియా క్రికెట్ మ్యాచ్ అనుకోండి, చూపిస్తాను అది కూడా చూడండి. మామూలుగా సేమ్ పోలింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మామూలుగా క్రికెట్ మ్యాచ్ అనుకోండి, అక్కడ క్రికెట్ మ్యాచ్ గురించి రాయండి. నేను మామూలుగా ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మేము మామూలుగా హూ విల్ విన్ అని రాస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఒక క్యాప్షన్ ఉంది కదా, అక్కడ ఏమని రాస్తారు, ఇండియా ఫస్ట్ రాయండి. ఎవరు విన్ అవుతారు అనేది పైన క్యాప్షన్ రాయండి. ఇచ్చేసిన తర్వాత కింద ఇండియా ఏదైతే క్రికెట్ మ్యాచ్ ఉందో అది పాకిస్తాన్ అనుకోండి, పాకిస్తాన్ అని రాసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇండియా అక్కడ ఇండియా ఇమేజ్ అనేది ఇచ్చేసుకోండి. అలానే పాకిస్తాన్ అన్న కూడా పాకిస్తాన్ ఇమేజ్ చేసుకోండి. మీకు అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ పైన క్యాప్షన్ నేను రాయలేదు కాబట్టి రాస్తున్నాను, ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. హూ విల్ విన్ అని రాస్తున్నాను. ఒక క్రికెట్ మ్యాచ్ ఉంటే అది రాయండి. ఇప్పుడు లేదు కాబట్టి నేను మామూలుగా జస్ట్ అట్లా మీకు చెప్పడం కోసం అలా రాస్తున్నాను. ఇచ్చేసి అప్లోడ్ చేయండి ఫోటో అనేది. ట్యాగ్ మంచి ఎగ్జాక్ట్గా ఒకవేళ క్రికెట్ మ్యాచ్ అన్నప్పుడు అలాంటి ట్యాగ్ వస్తుంది కాబట్టి ఇప్పుడు లేవు కాబట్టి ట్యాగ్స్ అనేది లేదు. అప్పుడు ఆ ట్యాగ్ అనేది పోస్ట్ చేయండి. ఆ ట్యాగ్లో నేను జస్ట్ మా లవ్ ఫెయిల్యూర్ ట్యాగ్లో వేసాను. మీరు ఆ టైంలో ఆ ట్యాగ్ అనేది ఖచ్చితంగా వేయండి. చూడండి ఇలా 2 ట్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. చూడండి ఒకవేళ మీరు ఇండియా గెలుస్తుంది అనుకుంటే దానికి ఇస్తే ఇండియా గెలుస్తూ ఉంటుంది. అక్కడ చూడండి పర్సంటేజ్ 100%, పాకిస్తాన్ 0%. ఇలా ఎవరైతే ఎక్కువ రేటింగ్ ఇస్తారో ఆ రేటింగ్ అనేది చూపిస్తూ ఉంటుంది అక్కడ. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్. నా ప్రొఫైల్ని కూడా అలానే ఫాలో అవ్వండి షేర్చాట్లో.